కలియుగ దైవమైన ఆ శ్రీమన్నారాయణుడు ముక్కోటి దేవతలతో భువికి కలిసి వచ్చే సమయం అయితే వచ్చేసిందండి. అదేంటో కాదు, ముక్కోటి ఏకాదశి మనకి జనవరి 10, 2025 తేదీన శుక్రవారం రోజు ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి మనకి చాలా ప్రముఖమైనది. ఏ ఏకాదశి చెయ్యకపోయినా అంటే మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి కదా, 24లో ఏ ఏకాదశి చేయకపోయినా సరే ఈ ఒక్క ఏకాదశి చేసినట్టయితే మీరు 24 ఏకాదశులు చేసిన ప్రతిఫలం కలుగుతుంది. అదేవిధంగా 3 కోట్ల ఏకాదశులు చేసిన ప్రతిఫలం అయితే కలుగుతుంది. అంతటి విశేషమైన ఏకాదశి రోజు పూజా విధానము, పాటించవలసిన నియమాలు, ఉపవాసం ఎలా ఉండాలి అన్నీ కూడా డీటెయిల్గా చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒకే ఒక్క లైక్ అయితే చేయండి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటాము. అయితే ఈ ఏకాదశి రోజు మనం ఏం చేయాలి అన్నీ కూడా, ఏకాదశి మనకి ఎందుకు వచ్చింది అన్నీ కూడా వీడియో అయితే చేశానండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈరోజు అయితే పూజా విధానం అయితే చెప్తున్నాను. మనం ఏకాదశి ఎప్పుడు చేసినా సరే తప్పకుండా దశమి రోజు మనం ఉపవాసం ఉండాలి. దశమి రోజు సాయంత్రం మనం సాయంత్రం నుంచి ఇక ఏమి కూడా ఆహారం తీసుకోకూడదు. మరుసటి రోజు మనకి ఏకాదశి అంతా సంపూర్ణంగా ఉపవాసం ఉండాలి. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యం సహకరించట్లేదు అనుకునే వాళ్ళు పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం అయితే ఉండవచ్చు. లేదు ఉండగలము అనుకునే వాళ్ళు తులసి తీర్థం ఒక్కటి తీసుకొని ఉపవాసం ఉంటారండి. చాలా మంచిది. మన ఆరోగ్యానికి సంబంధించి ఇవన్నీ కూడా వచ్చేయండి. తప్పకుండా వీలైతే ఏకాదశి రోజు సంపూర్ణ ఉపవాసం ఉండండి. ఇక మరుసటి రోజు ద్వాదశి పారణ చేయాలి. ఎవరినైనా అతిథిని ఒక్కరినైనా పిలిచి భోజనం పెట్టి మనం వాళ్ళతో కలిసి భోజనం చేస్తే ద్వాదశి పారణ అవుతుంది. అయితే ఈరోజు ఉదయాన్నే ఏకాదశి రోజు ముందు రోజు నుంచి మనం ఉపవాసం ఉంటాము కనుక మరుసటి రోజు అంటే మనం ఏకాదశి రోజు అంటే మనం దశమి రోజు ఉపవాసం ఉంటాం కదండి. ఏకాదశి రోజు చక్కగా మీరు ఏ ప్రదేశంలో అయితే పూజ చేయాలి అనుకుంటున్నారో దేవుడి మందిరంలో కానీ ఈశాన్య మూలలో కానీ చేసుకుంటే మంచిది. అక్కడ నీట్గా తుడుచుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి ద్వారాలకి తప్పకుండా 2 మామిడాకులు పెట్టుకోవాలి. ఇంటి ద్వారం ముందు ముగ్గు వేసుకోవాలి. ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా మన ఇంటికి వస్తున్నారు అని మనం అతిథిగా భావించి చక్కగా పూజను చేసుకోవాలి. ద్వారలక్ష్మి పూజ చేస్తే ఇంకా మంచిది. చేసుకున్న అనంతరం తులసి కాడ కూడా దీపారాధన చేసుకొని చక్కగా మనం ఇంట్లోని ఒక పీట వేసుకొని ఈ రోజంతా ఉపవాసం ఉంటాము. మనకి ఏమీ కూడా వేరే పనులు పెట్టుకోకుండా దేవుడి మీదే మనం మనసంతా నిమగ్నం చేసుకొని చక్కగా పీట వేసుకొని పీట పైన ముగ్గులు వేసుకోవాలి. ఈరోజు శంకు చక్ర నామాలు వేస్తే చాలా మంచిది, స్వామివారికి ఇష్టము. ఒకవేళ పీట పైన వేయకపోతే మీరు తులసి కోట దగ్గర వేసుకోవచ్చు, లేదా ఒక చిన్న ప్లేట్లో కూడా వేసుకొని లేదా నామాలు ఇలా దీపం పైన నామాలు అవి వేసుకోవచ్చు అనమాట. వేసుకొని స్వామివారికి వీలైనంతలో మనం ఇష్టంగా సమర్పించవలసింది తులసిమాల ఖచ్చితంగా సమర్పించండి. తులసిమాల ఉంటే చాలా మంచిది. అదేవిధంగా పిండి దీపాలు మనం 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ ఏకాదశి రోజు చాలామంది 11 దీపాలు కూడా పెట్టుకుంటారండి. మీ వీలుని బట్టి పిండి దీపాలు, ఆవు నెయ్యి, కొంచెం పాలు, కొంచెం పిండి వేసుకొని చక్కగా దీపాలను చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం స్వామివారిని ప్రతిష్ఠించుకోండి. ఒకవేళ అభిషేకం చేయాలి అంటే విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు. లేదు అభిషేకం చెయ్యము అనుకునే వాళ్ళు చక్కగా షోడశోపచార పూజ అంటే మనం కొంచెం అభిషేక ద్రవ్యాన్ని కలుపుకోవాలి. అంటే పంచామృతాన్ని కలిపి స్వామివారి పైన చిలకరించవచ్చు. ఇక ముందుగా విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుణ్ణి స్వామివారితో
తప్పకుండా అమ్మవారిని కూడా పెట్టుకోవాలి. ఎప్పుడు పూజ చేసినా, ఏ పూజ చేసినా మనం స్వామివారిని అమ్మవారిని కూడా కలిపి పెట్టుకోవాలి. వినాయకుడిని పెట్టకుండా తలుచుకున్నా సరిపోతుందండి, కానీ స్వామివారిని అమ్మవారిని మాత్రం విడదీయకూడదు. ఇక నేనైతే ఈ పిండి దీపాల పైన నామం అయితే వేసుకున్నాను. గంధంతో కుంకుమతో చక్కగా నామాన్ని పెట్టుకొని ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, లేదా కొబ్బరి నూనెతో కానీ చక్కగా దీపారాధన చేసుకోవాలి. పసుపు రంగు ఒత్తులు ఉంటే ఖచ్చితంగా పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయడానికి చూడండి. ఈరోజు తామర ఒత్తులు కూడా వెలిగిస్తారు. ఇది చాలా మంచిదన్నమాట. ఈ రోజంతా ఉపవాసం ఉంటారు కనుక తులసి దళాలు నీటిలో వేసుకొని అవి మీరు సేవించవచ్చు. అందులోనే ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు. లేదా పండ్ల రసాలు కూడా తీసుకుంటూ ఉంటారండి. కానీ మనం ఏది కూడా ఘన పదార్థం అన్నది తీసుకోకూడదు. మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశంలోని చక్కగా జవ్వాదు కానీ, పచ్చకర్పూరం కానీ పరిమళ భరితంగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఒత్తులకు కూడా నేను చిన్న కర్పూరాన్ని అయితే రాస్తున్నాను తొందరగా వెలగడానికి. ఇలా చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారిని నమస్కరించుకోవాలి. అయితే ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే, దశమి నాడు రాత్రి భోజనం చేయకూడదండి. అదేవిధంగా ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యాలు మాట్లాడకూడదు. మరియు ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలవకూడదు. ఏకాదశి వ్రతం ఆచరించేవాళ్ళు చెడు పనులు, దుష్ట ఆలోచనలు కూడా చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఇలా మీరు ఏకాదశి చేస్తే, మరియు మనకి ద్వాదశి రోజు అన్నదానం, అంటే ఒక్క మనిషికైనా అన్నదానం చేయాలి. ఇలా చేస్తేనే ఏకాదశి సంపూర్ణ ఫలితం అన్నది మనం చవిచూడగలుగుతాము. ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు చక్కగా ఉదయం కానీ, సాయంత్రం కానీ మీ వీలును బట్టి స్వామివారికి పిండి దీపాలతో, తులసి మాలతో దీపారాధన చేసి గోవిందనామాలు, అష్టోత్తరాలు చదువుకోండి. మనం ఎంత చేసినా స్వామివారికే చేస్తున్నాము. ఎలా చేసినా సరే మన వీలును బట్టి స్వామివారైతే అర్థం చేసుకుంటారు. ఇక ఈరోజు మనం పూజ చేయవలసిన సమయం వచ్చేసరికి, అయితే మనం ఇంట్లో పూజ చేసుకునే సమయం వచ్చేసరికి 2025 జనవరి 10 శుక్రవారం తెల్లవారి 4 గంటల 6 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 24 నిమిషాల లోపు మనం పూజ చేసుకోవాలండి. నైవేద్యాలు అవి కూడా తర్వాత పెట్టుకోవచ్చు. మనం పండ్లు అవి సమర్పించి స్వామివారికి పూజ చేసుకుంటే సరిపోతుంది. లేదండి ఈ టైంలో అవ్వదు కదా అనుకునే వాళ్ళు ఉదయం 9 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 45 నిమిషాల లోపు మనం మళ్ళీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకునే సమయాలు వచ్చేసరికి మనకి జనవరి 10 శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 9 గంటల 45 నిమిషాల లోపు మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. లేదు ఒకవేళ ఆ సమయంలో చేసుకోలేదు అనే కొన్ని బాధపడకుండా మనం ఆ రోజంతా కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందండి. తిరుమలలో కూడా మనకి ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. అందువల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. మీరు ఆ రోజు అంతా కూడా ఎప్పుడైనా సరే ఇంట్లో చక్కగా పూజ చేసుకుని ఉపవాసం పైన ఉంటారు కనుక ఆ సమయంలో ఎప్పుడైనా రోజంతల్లో ఎప్పుడైనా సరే ఉత్తర ద్వారం దర్శనం చేసుకోండి. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటుంది. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే వాళ్ళకి స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. చక్కగా ఈరోజు మీకు వీలైనంతలో తులసిని సమర్పించి స్వామివారికి అష్టోత్తర శతనామావళి, అదేవిధంగా ఒకవేళ తామర పూలు దొరికితే తామర పూలతో జాజి పూల మాల ఈరోజు స్వామివారికి సమర్పిస్తే చాలా విశేషంగా ఉంటుంది అంటారు. అందువల్ల జాజి పూలు ఉంటే ఒకవేళ స్వామివారికి సమర్పించండి. అదేవిధంగా బిల్వ పత్రాలు అన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. ఈ రోజంతా కూడా మనం స్వామివారికి ఉపవాసం ఆచరిస్తాం కనుక స్వామివారికి చక్కగా పూజ చేసుకొని చక్కగా తలుచుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. మీకు వీలైతే తప్పకుండా స్వామివారికి తులసి మాల, జాజుపూల మాల, పసుపు రంగు ఒత్తులు ఇలా స్వామివారికి ప్రియమైనవన్నీ కూడా సమర్పించడం వల్ల మన పైన అనుగ్రహం అన్నది లభిస్తుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉదయం సమయంలో పూజ అన్నది అవ్వదు కదండి. అటువంటి వాళ్ళు 9వ తేదీన సాయంత్రం పూజ చేసుకోవచ్చు, లేదా 10వ తేదీని కూడా సాయంత్రం అయితే చేసుకోవచ్చండి పూజ. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ వ్రతాలు అంటే ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 10వ తేదీన శుక్రవారం రోజే చేసుకోవాలి. నార్మల్గా పూజ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉత్తర ద్వార దర్శనం కూడా ఆ రోజంతా ఉంటుంది కనుక ఏ సమయంలో అయినా మనం స్వామివారిని దర్శించుకోవచ్చు.
అయితే స్వామివారికి నైవేద్యం వచ్చేసరికి వడపప్పు, చలిమిడ, పానకము, తులసి తీర్థము. ఖచ్చితంగా స్వామివారికి సమర్పించిన వాటిలో తులసి ఆకును, తులసి దళాన్ని వేసి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఖచ్చితంగా అలా తులసి దళాలను వేస్తేనే స్వామివారు స్వీకరిస్తారనమాట. ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు, లేదా వండిన పదార్థాలు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఉపవాసంతో ఉంటాము కనుక మనం ఎటువంటివి స్వీకరించము కనుక అందరూ కూడా ఏకాదశి వ్రతంలో రోజు వడపప్పు, చలిమిడ, పానకము, పండ్లను మాత్రమే నివేదిస్తారు. తులసి తీర్థాన్ని మాత్రమే. ఎవరి ఇంటిపైన అయితే చెడు దృష్టి అవి ఉన్నాయో అటువంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం అయితే చేయండి. ఈరోజు స్వామివారికి చక్కగా పచ్చకర్పూరంతో కానీ కర్పూరంతో కానీ అష్టోత్తరాలు చదవండి. ఉదయం మామూలుగా ఇలా పూజ చేసుకున్న సాయంత్రం స్వామివారికి కర్పూరాన్ని సమర్పించి చక్కగా అష్టోత్తరాలు చేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ కర్పూరం అంతా తీసి చక్కగా వెలిగించండి. ఇంటి బయట వెలిగించి ద్వారాలకు అవి తిప్పొచ్చు. ఇలా చేసుకోండి. లేదు అంటే మీరు ఏదైనా గుడికి ఆ కర్పూరాన్ని, గుడికి వెళ్తారు కదా, గుడికి వెళ్ళేటప్పుడు ఆ కర్పూరాన్ని తీసుకువెళ్ళి అక్కడ వెలిగించినా సరే మన ఇంటిపైన ఎటువంటి దృష్టి దోషాలున్నా అన్నీ కూడా తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహంతో. స్వామివారికి సమర్పించే ప్రతి నైవేద్యంలో తులసి దళము, అదేవిధంగా స్వామివారికి సమర్పించే నీటిపైన మనం ఏవైతే అన్నీ కూడా సమర్పిస్తూ ఉంటామో వాటిపైన మనం ఖచ్చితంగా తిరునామం అన్నది వేసుకోవాలి. చక్కగా స్వామివారికి కొబ్బరికాయను కొట్టుకొని పండ్లను సమర్పించి నమస్కరించుకోండి. ఇంట్లో అందరూ కలిసి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకొని తులసికోట దగ్గర పూజ చేసుకొని మనం దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఏ సమయానికి చేసుకోవాలి, ఎప్పటి వరకు ఆలయ ఉత్తర ద్వారాలు తెరిచి ఉంటాయి అన్నీ కూడా నేను డీటెయిల్గా అయితే వీడియో చేశానండి. వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. చక్కగా స్వామివారికి మంగళహారతి ఇచ్చి పండ్లను అన్నీ కూడా సమర్పించి నమస్కరించుకోండి. మనం ఈ రోజు ఖచ్చితంగా ఇంటిలో అంతా కూడా ధూపాన్ని వేయాలి. ధూపం వేస్తే చాలా మంచిదండి. మనం శనివారం రోజు, శుక్రవారం రోజు, అదేవిధంగా మనం ఇలా ప్రత్యేకంగా ఏకాదశుల రోజు, అమావాస్యల రోజు ఇంట్లో ధూపం వేసినట్టయితే చెడు దృష్టి అంతా తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది. చూశారు కదండి, స్వామివారికి అయితే ముత్యాల హారతి అయితే ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. స్వామివారికి మంత్రపుష్పాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి. తప్పకుండా ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేయడానికి అయితే చూడండి. సింపుల్గా పూజ అయితే చేశాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.